Back to my channel వంటింటి షెఫ్స్ కానా టుడే ఐమ్ బ్యాక్ విత్ అందర్ సెక్షన్ అండ్ ఈరోజు స్నాక్స్ సెక్షన్లోకి వెళ్దామండి. ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ తీసుకొచ్చాను మీకోసం, ఆమ్లెట్ బజ్జీ. ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో నేను 3 eggs తీసుకున్నా. దీంట్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మూడింటిని ఎగ్స్, ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలని మంచిగా బీట్ చేసుకుంటున్నాను. ఉప్పు కారం ఏమీ వేయలేదు. ఫస్ట్ ఇవి బీట్ చేసుకున్నాక వేసుకుంటా, ఎందుకంటే డైరెక్ట్ ఎగ్తో వేస్తే కనుక కారం అనేది కొంచెం అంత లంప్స్లా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా బీట్ చేసుకున్నాక వేసుకుంటే మనకు అది అన్నది తగ్గుతుంది, ఎక్కువ లంప్స్ ఉండవు. కారంతో పాటు రిక్వైర్డ్ అమౌంట్లో సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు నేను ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ రెసిపీకి, షుగర్ వేస్తున్నా. ఇది అసలు ఎవరు స్కిప్ చేయదు, షుగర్ కంపల్సరీ వేసుకోండి. అండ్ కొంచెం అంత జీలకర్ర, ఒక ½ స్పూన్ అంత జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఆమ్లెట్స్ వేసుకోవడానికి ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఆమ్లెట్స్ వేసుకోవడానికి పెనం మీద కొంచెం అంత ఆయిల్ వేసి మనం కొంచెం మందంగా ఆమ్లెట్స్ అయితే వేసుకుంటున్నాము. అండ్ ఈ రెసిపీ మొత్తానికి ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ లేదా ఒక చేంజ్ ఓవర్ ఏదైనా ఉంది అంటే అది షుగర్ అండి. షుగర్ ఎవ్వరు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా షుగర్ వేసుకొని తీరాలి. అది వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో నేను 3 eggsకి గాను ఒక ఫుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకున్నా, కంపల్సరీ వేసుకోండి. అండ్ నేను ఆమ్లెట్ని సెకండ్ సైడ్ ఫ్లిప్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. అండ్ ఆమ్లెట్ కొంచెం అంత మందంగా వేసుకోండి, పలచగా వేసుకుంటే మీరు మళ్ళీ బ్యాటర్లో డిప్ చేసినప్పుడు అది కొంచెం మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నార్మల్గా మనం ప్లేట్ అవుట్ చేసేసాకన్నా కట్ చేసుకోవచ్చు, లేదా నేనైతే పెనం మీద కట్ చేస్తున్నాను. నేను కొంచెం అంత చిన్నగా బైట్ సైజ్, మనకి చిన్నగా చికెన్ కట్లెట్ అయితే ఎంత సైజు ఉంటుందో చిన్నగా ఆ సైజ్ అంతా కట్ చేసుకోవాలనుకుంటున్నాను. చికెన్ నగ్గెట్స్ ఎంత ఉంటుందో చిన్నగా ఆ సైజ్ అయితే తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఆ సైజులో కట్ చేసుకుంటున్నాను. సో ఈ మాత్రం సైజులో ఉంటే మనకి సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు నేను బ్యాటర్ కోసం శనగపిండి, అందులో కొంచెం అంత సాల్ట్ వేసేసుకున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం అంత కారం వేస్తున్నాను ఇప్పుడు. అండ్ కారంతో పాటు ఒక్క ½ స్పూన్ అంత అజ్వైన్, వామ్ కొంచెం అంత వేసుకోండి. అండ్ ఆమ్లెట్లో జీలకర్ర వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ బ్యాటర్లో మనం వామ్ వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దీంట్లో కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తూ బ్యాటర్ మిక్స్ చేసుకుందాము. అండ్ బ్యాటర్ కూడా కొంచెం అంత పలుచగా కాకుండా కొంచెం అంత థిక్గా ఉండాలి. బికాజ్ మనకి ఏదైతే ఇప్పుడు ఆమ్లెట్ డిప్ చేస్తామో అది ఆమ్లెట్ అనేది కొంచెం అంత పలుచగా ఉంటుంది కాబట్టి ఇది థిక్గా ఉంటే ఆమ్లెట్కి మంచిగా పట్టుతుంది అనమాట, మనకు తినడానికి కూడా బాగుంటుంది. సో నేను ఆమ్లెట్ పీసెస్ని బ్యాటర్లో ముంచి నేను మామూలు బజ్జీస్ వేసినట్టు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బజ్జీస్ని 2 sides కూడా బాగా కాగాక మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వీటిని మనం ప్లేట్ అవుట్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అయిన రెసిపీ అనమాట. ఏం లేదు, రెగ్యులర్గా వేసుకునే ఆమ్లెట్స్లో ఒక చిన్న చేంజ్ ఏంటంటే కొంచెం అంత పంచదార వేసుకుంటున్నాము. దాంతోపాటు కొంచెం అంత జీలకర్ర చాలామంది వేసుకుంటూ ఉంటారు ఆమ్లెట్స్లో. సో నేను ప్లేట్ అవుట్ చేసేసాను. సో దీన్ని టమాటో కెచప్తో ఇంకా కొంచెం అంత పచ్చి ఆనియన్స్తో తింటుంటే అల్టిమేట్ ఉంటుందండి టేస్ట్. షుగర్ మాత్రం ఎవ్వరు స్కిప్ చేయొద్దు, షుగర్ కంపల్సరీ వేసుకోండి. షుగర్ వేసుకోకపోతే మీకు పెద్ద వేరియేషన్ ఏం తెలియదు అనమాట. షుగర్ వేసుకోవడం వలన మీకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి ఒక టేస్ట్ వస్తుందన్నమాట. మీరు ఏం తింటున్నారు అని ఒక్కసారి ఒక పజిల్ మీ ముందుకు వస్తుంది. ఎవరికన్నా తెలియని వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెడితే ఒక పజిల్ అయితే వస్తుంది అనమాట. చెప్పేది అక్కడ ఎవరికి తెలియదు, అది ఆమ్లెట్స్తో మనం బజ్జీలు వేసామని అంత టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ follow us on Instagram on the name of వంటింటి షెఫ్స్ కానా. That's all for today. We will be back with another section. Signing off by వంటింటి షెఫ్స్ కానా.